అమ్మా ఈ బుక్స్ ఏంటమ్మా, ఈ మహోదయం పుస్తకాలు ఇక్కడ ఆఫీస్ రూమ్ నిండా పెట్టించారు, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ పెట్టమంటారు, అక్కడి నుంచి ఇక్కడ అంటున్నారు. ఈ 100 పుస్తకాలు. ఈ మహోదయం పుస్తకంలో ఏముందమ్మా, ఇన్ని ప్రింట్ చేయించారు బుక్స్, ఇంటి నిండా పుస్తకాలే అమ్మా, ఎక్కడ చూసినా పుస్తకాలే. ఇవన్నీ మేము సర్దలేక సస్తున్నాం రోజు. ఏం చేద్దామమ్మా ఈ పుస్తకాలనే? చరిత్రలురా, వీటి నిండా మన చరిత్ర ఉంది. ఈ చరిత్రలు తెలియకనే ఇట్లా చస్తున్నారు. ఈ మన ఉన్నటువంటి ఇప్పుడు జనరేషన్కి మన మూలాలు ఏమిటో, మన చరిత్ర ఏమిటో తెలిసుంటే ఇట్లా అయ్యేవాళ్ళు కాదు. ప్రతి మనిషి కూడా చరిత్ర నుండే ఎప్పుడు ప్రేరణ పొందుతారు. పరీక్షిత్ మహారాజు కూడా తన పూర్వీకులైనటువంటి తన తాత ముత్తాతల యొక్క జీవితాల నుండి ప్రేరణ పొంది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని పొగుడుతూ ఉంటుంది చూశారు వీళ్ళు పాండవుల్ని. ఆ చరిత్ర నుంచే ప్రేరణ పొంది తాను కూడా అలా ఉండాలని ఆ విధంగా పరిపాలించాడు. అందుకని ఈ పుస్తకంలో ఏముందన్నావు కదా, మహోదయం ఈ పుస్తకం పేరు. ఇది మరుగున పడిపోయిన చరిత్ర, కావాలని మరుగున పడేశారు. ఎందుకని? కేవలం వీళ్ళు కమ్మవారై ఉండడం వల్ల. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాన్ని దూషిస్తూ వాళ్ళ మీద ఏడుస్తూ ఉన్నారు కదా. నాకెక్కడా కూడా కులపిచ్చి లేదు, కానీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే చాలా బాధేసి, అసలు మన చరిత్ర ఈ పిల్లలకైనా కనీసం తెలుసుంటే, వాళ్ళ డిఎన్ఏ ఏమిటో తెలుసుంటే వాళ్ళైనా ప్రేరణ పొంది ఆ పెద్దవాళ్ళలాగా బ్రతకడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అని. ఇది మన గురుగారు ఉన్నారు కదా, డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు. ఆయన అంతకుముందు ఇంకా కొంతమంది రచించారు. మల్లంపల్లి వారు రాశారు, తర్వాత ఇంకా వెలగా వెంకటప్పయ్య గారు, ఇంకా చాలామంది రాశారు ఈ పుస్తకం మీద. కాదు ఈయన మన ఎన్జి రంగా గారు, రకరకాల మంది రాశారు. ముసునూరు ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో మనం ఏకాత్మతా స్తోత్రం అని ప్రతిరోజు వాళ్ళు ఆ స్తోత్రాన్ని పఠిస్తారు. మన గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలను గురించి వాళ్ళని తలుచుకుంటూ, అందులో ముసునూరు నాయకులకు కూడా ఒక చోటు లభించింది. ముసునూరు నాయకౌతౌ అంటూ ఒక స్తోత్రం ఉంటుంది. దాంట్లో ఎవరా ముసునూరు నాయకులు అనేది ఎవరికీ తెలియదు. నాకెందుకు ప్రేరణ ఇచ్చిందంటే ఆ ఊరు మనిషిని నేను, ఆ వంశస్థురాలని కాబట్టి నాకు అంత ప్రేరణ కలిగి నేను 1988లో నేను అయోధ్య ఉద్యమానికి ముందు ఘనశ్యామల ప్రసాద్ గారు ముసునూరు నాయకుల మీద ఒక పుస్తకం రాశారు. అది చదివినప్పుడే నేను చాలా ప్రేరణ పొందాను. ఆ ప్రేరణ వల్లే నేను ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఆర్ష ధర్మోపాసకులారా, హైందవ వీరులారా అంటూ సంబోధించేదాన్ని. ఆ విధంగా ఈ ముసునూరు ప్రోలయ కాపాయి నాయకులు 13వ శతాబ్దంలో హిందూ ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠాపన చేసి తురుష్కులను వెళ్ళగొట్టి ఈ దక్షిణాపథాన్ని పరిపాలించారు. మా ముసునూరుని కూడా రాజధానిగా చేసుకుని పాలించినటువంటి చరిత్ర. ఆ శాసనాలన్నీ కూడా మన ఇంటికి వస్తాడు చూడు ఎడ్లపల్లి, తన పేరు అమర్నాథ్. తను కూడా పాప ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఆ శాసనాలన్నింటినీ సంపాదించాడు. ఇంకేపూర్ గణేష్ నాయుడు ఇంకో కుర్రవాడు దీని మీద చాలామంది రీసెర్చ్ చేశారు. మాస్టర్ గారు ఏంటంటే దీన్ని ఒక నవల కింద తీసుకుని వచ్చి ఎలా జరిగింది ఏంటి అనేటటువంటిది ఒక నవల రూపంలో తీసుకుని దీన్ని మహోదయం అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా సమీకరించారు, ఎట్లా అన్ని వర్గాలను అన్ని కులాల వాళ్ళని ఏకీకృతం చేశారు, ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావులు వాళ్ళ యొక్క చరిత్రకి కూడా ఎలాంటి ప్రేరణనిచ్చారు, ఇవన్నీ మాస్టర్ గారి పుస్తకంలో రచించారు. అందుకని ఇప్పుడు మీకున్నటువంటి మీ తరం పిల్లలకి ఈ పుస్తకాలు కనీసం తెలుసుకుని చరిత్ర చదివితే ఒక పౌరుషం అనేటటువంటిది, ఒక ఆత్మాభిమానం, ఒక ఆత్మ గౌరవాన్ని చెప్పగలుగుతారుగా. లేకపోతే ఏం తెలుస్తుంది మీకు ఎంత మటుకు హీరోలు సినిమా వాళ్ళే హీరోలు అనుకుంటున్నారు, అసలు హీరోలను మర్చిపోతున్నారుగా. ప్రాణత్యాగం చేసి మరి అందుకని చెప్పి ఈ పుస్తకాలను అన్ని చోట్లకి పంచిపెట్టి ఈ పుస్తకావిష్కరణ రేపు మన గుంటూరులో కూడా చేయటానికి గల కారణం ఇదే. ఇదిరా మీ తాత ముత్తాతల గొప్పతనం, మీ పూర్వీకుల గాథ ఇది. ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళు మీరు కూడా ఆ విధంగా ఉండండి. ఈ కులాల యొక్క అసూయ దీంట్లో మీరు కొట్టుమిట్టాడుకోండి. వాళ్ళు ఎలా బ్రతికారో మీరు కూడా అలా బ్రతకండి. వాళ్ళు ఏం చేశారు, అందరినీ కలుపుకున్నారు. వాళ్ళు చాలామంది ఎందుకని అనవసరంగా కులం పేరు పెట్టి తిడతారు. నన్ను కూడా అన్నారు ఆఖరికి. మనం ఎప్పుడైనా కులం ప్రసక్తి తెచ్చామా? అందరినీ సమానంగా చూస్తాం. అప్పుడు ఎప్పుడో నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడాను, బ్రాకెట్లో కమ్మ అని పెట్టి నన్ను కూడా 2-3 చెడ్డ కామెంట్స్ పెట్టారు. కావాలని ఇది మంచిదా?
వైజ్ఞానికంగా మనం ఎంత పెరుగుతున్నాం అంటున్నాము, గ్లోబలైజేషన్ అంటున్నాం, మరి విధంగా ఏమన్నదమ్మా అది. అందుకని దీని చరిత్ర ఏమిటో చెప్తా. చాలా బాగుంది. కూర్చో చెప్తా, సావధానంగా వినండి, మధ్యలో అడ్డు రాకుండా ఉంటే చెప్తా. అసలు మన దీన్ని త్రిలింగ దేశం అంటారని తెలుసుగా మీకు. మన రాష్ట్రాన్ని త్రిలింగ దేశము అని అంటారు. ఈ త్రిలింగ దేశాన్ని పరిపాలించినటువంటి వీర వంశం ముసునూరి వారి యొక్క వంశం. వీళ్ళ గోత్రం రకరకాలుగా చెప్తారు. మామూలుగా అయితే మాది దోసపాళ్ల గోత్రం అని చెప్పి ముసునూరు నాయకులు గురించి చెప్తూ, వీళ్ళు భారతదేశపు రాజకీయాలలో చాలా కీలక పాత్ర పోషించినట్టు ఈ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. మాస్టర్ గారు రచించిన దానిని బట్టి, మన వాళ్ళు రాసిన దాన్ని బట్టి. అప్పుడు ఢిల్లీ సుల్తానులు అనేవారు. ఆ ఢిల్లీ సుల్తానుల ధాటికి కాకతీయ రాజ్యం సామాన్య శకం అంటే 1323లో కూలిపోయింది. తెలుగు ప్రాంతం అంతా ఢిల్లీ పాలకులైన తుగ్లక్ వంశం హస్తగతం అయిపోయింది. అయితే ఆనాటి తెలుగు పాలకులు వేయించినటువంటి శాసనాలు ఢిల్లీ సుల్తానులు తెలుగు నేల మీద చేస్తున్నటువంటి అరాచక పాలన సాగించినట్టు మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఈ ఢిల్లీ సుల్తాన్లు తెలుగు ప్రజలను నానా చిత్రహింసలకి గురి చేసేవారట. దేవాలయాలు మొత్తం పూర్తిగా నాశనం చేశారు. పూజారుల చేత మాంసం తినిపించారు. భారతదేశం మొత్తాన్ని ఆక్రమించి ఢిల్లీ సుల్తాన్లైనటువంటి తుగ్లక్ వంశం వాళ్ళు వైదిక ధర్మాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. మనం అంత పట్టుదలగా ఈ వైదిక ధర్మాన్ని ఇంతగా ప్రజల్లో తీసుకువెళ్ళడానికి గల కారణం ఏమిటంటే, నాన్న, ఎనిమీ ఈజ్ ఆల్వేస్ అవర్ టీచర్ అంటారు. వాళ్ళే లేకపోతే మనకి ఇంత ప్రేరణ ఉండేది కాదుగా. ఆ విధంగా వైదిక ధర్మాన్ని నాశనం చేయాలని వాళ్ళు నిర్ణయించుకోవడం. అప్పుడు తెలుగు ప్రజలు తమను రక్షించేటువంటి దేవుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణం అది. ఈ ఢిల్లీ రాజు పేరు ఏమిటంటే గియాసుద్దీన్. తుగ్లక్ తనను ఓడించే రాజు ఈ త్రిలింగ దేశంలో ఎవ్వరూ లేరని విర్రవీయడం మొదలెట్టాడు. ఇప్పుడు మన రాక్షసులు ఎలా అయితే ఉన్నారో అలా. అటువంటి దారుణమైనటువంటి విషమ పరిస్థితుల్లో అల్లకల్లోలమైన తెలుగు నేలను రక్షించాలని ముసునూరి ప్రోలయ నాయకుడు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతమైన రేకపల్లిని కేంద్రంగా చేసుకుని గెరిల్లా యుద్ధాలు చేసి తెలుగు నేల నుంచి ఢిల్లీ సుల్తాన్లను తరిమేశాడు. ఎవరు? ప్రోలయ నాయకుడు. త్రిలింగ దేశం మొత్తం ప్రోలయకు నీరాజనాలు పట్టింది. ఆంధ్ర భూమండలాధ్యక్షుడిగా ప్రోలయ పట్టాభిషిక్తుడయ్యాడు. వైదిక ధర్మ స్థాపనాచార్య, కమ్మ కట్టుదొర, కమ్మ కులాభూషణ, కమ్మ కులాభరణ వంటి బిరుదులు ప్రోలయ నాయకుడికి ఉన్నాయనేది మన శాసనాల్లో మనం చదువుకుంటున్నాం. ప్రోలయ ఎందరో కవులను పోషించాడు. ఇది కృష్ణదేవరాయలాగా. విలస శాసనం ప్రకారం ఈయన వివిధ రంగాల్లో ప్రసిద్ధులైనటువంటి మేధావుల్ని, పండితుల్ని సుమారుగా 70 మందిని కవులుగా చేసుకుని పోషించాట. ప్రోలయ నాయకుడు సాహిత్యానికి, కళలకు విశిష్ట కృషి చేశాడు. బహుశా మరి ఆ జీన్సేనేమో మనకు కూడా ఈ విధంగా సాహిత్యం పట్ల అభిరుచి కలగడం, కళాకారులను పోషించాలని, కళలను అభివృద్ధి చేయాలనేటటువంటి తపన మనలో కలుగుతోంది అంటే ఆ జీన్స్ అక్కడి నుంచి వచ్చినాడు. ఈయన ఎక్కడ పోతుందిరా కదా. మనకు కూడా అవి పారంపర్యంగా వస్తున్నాయంటే ఆ పెద్దవాళ్ళ యొక్క దీనిని బట్టే కదా. మర్చిపోయాను, ఇప్పుడు నేడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది కదా. ఆ నిర్మాణం అవుతున్న పోలవరం గ్రామం ముసునూరు ప్రోలయ నాయకుని పేరుతో ఏర్పడినటువంటి గ్రామమే. ప్రోలయ ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణానదుల పరివాహక ప్రాంతంలో ఆ ప్రాంతంలోని భూభాగానికి అతను చక్రవర్తి అయ్యాడు. ప్రభు అంటాం మన చక్రవర్తి. ఓరుగల్లులో ఢిల్లీ సుల్తానుల ప్రతినిధి అయినటువంటి మాలిక్ మక్బూల్ని ఓడించి కాపయ ఆ కోటను జయించి తెలంగాణలోని అత్యధిక భూభాగాలు అతని అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఆంధ్రదేశాధీశ్వర, ఆంధ్ర సురత్రాణ అనే బిరుదులతో ముసునూరి కాపాయ నాయకుడు ఓరుగల్లుని అంటే ఇప్పుడున్నటువంటి వరంగల్ని
రాజధానిగా తెలుగు నేలను 25 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. బహమనీ సామ్రాజ్యం ఏర్పడి అతి పెద్ద రాజ్యంగా అది అవతరించింది. దేవగిరి రాజ్యంలోని హిందూ సేనా నాయకులు కాపయ్య సహాయం పొంది గొప్పగా పోరాడి ఢిల్లీ పాలకులతో యుద్ధాలు చేసినప్పటికీ కూడా స్వాతంత్రం సంపాదించడంలో విఫలమయ్యారు. ఇక తప్పని పరిస్థితుల్లో బలమైన ఢిల్లీ పాలకులను ఎదిరించడం కోసం తనను శరణు వేడినటువంటి బహమనీ రాజ్య స్థాపకుడైనటువంటి అల్లావుద్దీన్ బహుమన్ షాకు సహాయం చేసి అతడు స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు కాపయ్య. అండర్స్టాండ్? ఢిల్లీకి ఓరుగల్లుకు మధ్య మరొక రాజ్యం రావడం జరిగింది. బహమనీలు కాపయ్య సహాయం పొంది అతడిని మోసం చేశారు. అఖండ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన హిందూ రాజుగా కాపయ్య నాయకుడికి పేరు రావడం బహమనీలు జీర్ణించుకోలేకపోయారు. అర్థమైందా? అఖండ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన హిందూ రాజుగా కాపయ్య నాయకుడికి పేరు రావడం బహమనీలు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఒక వర్గం వాళ్ళని ఏ విధంగా అణిచివేయాలని అనుకుంటున్నారో అప్పుడు కూడా అదే జరిగింది. కాపయ్య నాయకుని మీద నిరంతర యుద్ధాలు చేసి అతని కుమారుడైన ముసునూరి వినాయక దేవుడిని అత్యంత కిరాతకంగా చంపేసి సామాన్య శకం 1350-1365 మధ్య కేవలం 15 ఏళ్ల కాల వ్యవధిలో ముసునూరు రాజ్యాన్ని దివాళా తీయించారు. ఈ స్టోరీస్ అని మా నాన్నగారు చెప్పేవారు చిన్నప్పుడు కొన్ని. కాపయ్య నాయకుని డబ్బుని, కోటలను, గుర్రాలను మరియు ఏనుగులను బహమనీలు దోచుకున్నారు. బహమనీల యుద్ధాల వల్ల బలహీనపడ్డ ముసునూరు రాజ్యంపైకి సామాన్య శకం 1369లో రాచకొండ రేచర్ల వెలమరాజులు దండెత్తి వచ్చి ఓరుగల్లు కోటను జయించారు. దీంతో ముసునూరి రాజ్యం పతనం అయ్యింది. ముసునూరి కాపయ్య నాయకుని తర్వాత అతని బంధువులైన గిరిజాల కమ్మరాజులు సుమారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయిన అలనాటి సబ్బినాడుని రామగిరి కోట రాజధానిగా చేసుకుని సామాన్య శకం 1435 వరకు పరిపాలించారు. గురిజాల ముప్పభూపతి వంశంలోని గొప్ప రాజు. మడికి సింగన ఇతని ఆస్థాన కవి. అప్పుడు పేర్లు గమ్మత్తుగా ఉండే. మడికి సింగన ఈయనకి ఆస్థాన కవిగా ఉండేవాడు. ముసునూరి గిరిజాల కమ్మరాజులు కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత 100 సంవత్సరాలకు పైగా స్వతంత్ర రాజ్యాలు పరిపాలించి చరిత్రలో కమ్మయుగాన్ని సృష్టించారు. 1435లో కమ్మరాజ్యం పతనం తర్వాత గురిజాల ముప్పభూపాలని కమ్మ సైన్యం హంపి, కళింగ చేరుకుని విజయనగర గజపతుల సైనికులుగా సేవలందించారు. ముసునూరు వారి స్వస్థలం చెప్తున్నా ఇప్పుడు. కమ్మనాడులోని ముసునూరు గ్రామం, ప్రస్తుత నూజివీడు సమీపంలోని ముసునూరు గ్రామమే అలనాటి ముసునూరి కమ్మరాజుల కార్యక్షేత్రం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చెప్పానే, వాళ్ళు రూపొందించినటువంటి ఏకాత్మతా స్తోత్రంలో భారతదేశ భౌగోళిక స్వరూపం, దేవీ దేవతలు, గొప్ప రాజులు మరియు గొప్ప రాణులు, పుణ్యపురుషులు మరియు పుణ్యస్త్రీలు, ధర్మ ప్రచారకులు, తీర్థక్షేత్రాలు తదితర వివరాలను పేర్కొన్నారు. మొత్తం 33 శ్లోకాలతో ఈ స్తోత్రం రూపొందించబడి అందులోని 25వ శ్లోకంలో ముసునూరి నాయకులకు కూడా స్థానం లభించింది. అంటే వాళ్ళు ఎంత గొప్ప వీరులో, సూరులో, ఆ చక్రవర్తులు ఎంతగా పరిపాలించారో మనకు అర్థమవుతుంది. మరి ఇటువంటి బాగా పరిపాలించినటువంటి ఈ ముసునూరి చక్రవర్తుల యొక్క గాథ ఇది తెలుగు వాళ్ళుగా చూద్దామా, కమ్మవారుగా చూద్దామా? తెలుగు వాళ్ళుగా చూడాలి. ఒక తెలుగువారుగా దక్షిణాపథాన్ని ఇంత అద్భుతంగా పరిపాలించి తురుష్కులను వెళ్ళగొట్టి హిందూ ధర్మాన్ని పునఃస్థాపితం చేశారు అంటే మరి వాళ్ళ చరిత్రలను మనం చదవద్దా? ఈ తరానికి అందించవద్దా? చెప్పు నాన్న. తెలుగు వాళ్ళు ఇక్కడ నువ్వు ఇది అయితే ఇవాళ ఇది ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈ చరిత్రను ఎందుకు మరుగున పడేశారు అంటే కావాలని మరుగున పడేశారనే సందేహం వస్తుంది. ఎందుకని? వీళ్ళు కమ్మవారు కావడం చేత కావాలని మరుగున పడేశారని మాస్టర్ గారే చెప్తున్నారు ఈ విషయాన్ని. ఆయన ఎవరు? సద్బ్రాహ్మణుడు, సాక్షాత్తు ఆయన కూడా ఒక శైవాంశ సంభూతుడు,
ముదిగొండ శివప్రసాద్ సామాన్యుడు కాదు, ఎన్నో చారిత్రకమైన నవలను రాసినటువంటి మహానుభావుడు. ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు? అంతకుముందు చాలామంది రాశారు, కాకపోతే ఏ కులం వాళ్ళు కరెక్ట్గా చెప్పడానికి భయపడి ఉంటారు. కానీ ఈయన మాత్రం నిర్భయంగా చెప్పేశాడు ఇది. మరి దానిని మన పిల్లలకి చెప్పుకోకపోతే ఎలాగనన్నా? ఇంటి నిండా పుస్తకాలు ఇవన్నీ సర్దలేక వస్తున్నావు వేరా. మరి అందులో ఏముంది? ఆ నిధులు చూసుకోండి మీరు. ఈ బంగారాలు, ఈ వస్తువులు ఇవి కాదు కదా మనం దాచుకోవలసింది, మన చరిత్రలు. ఆ చరిత్రలను కూడా వెలికి తీసి నేటి తరానికి గనక మనం చెప్పగలిగితే వాళ్ళలో నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి పౌరుషం కానీ, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శక్తి కానీ మళ్ళీ ప్రజ్వలించి నేను ఫలానా అని కాళ్ళను వెగరేసుకోవడానికి ఈ చరిత్రలు ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి. పరీక్షిత్ మహారాజు కూడా వాళ్ళ తాత ముత్తాతలందరూ పాండవులు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం దేశమంతా తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా తన పూర్వీకులను గురించి కథలుగా చెప్పుకోవడం విని పులకించి తాను కూడా ఆ విధంగా పరిపాలించాడు. అందుకని ఈ చరిత్రలు మీరు చదవడం ద్వారా మీరు కూడా మీ పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని, తెలుగువారిగా నేను చెప్పేది, నేను తెలుగువాడిని, నేను కమ్మవాడిని చెప్పడంలా, నీకు ఇక్కడ ఎందుకు మరుగున పడేశారని చెప్పడానికి ఆ పదం వాడాను తప్ప మన తెలుగు వాళ్ళంగా ఎంత గర్వపడాలి వీళ్ళని చూసి. అందుకని ఇప్పుడు మన డిమాండ్ ఏంటంటే, ప్రోలవరం అనేటువంటి ఊరు ఆయన పేరు మీద వచ్చిందని చెప్పుకున్నాం కదా. అందుకని ప్రోలవరంలో రేపు ఆయనది కాంస్యపు విగ్రహం పెట్టాలి. ఇప్పుడు అందరు విగ్రహాలు పెడుతున్నారు కదా. ప్రేరణ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, సంతోషం. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు, సంతోషం. అనేక మంది పెడుతున్నారు. కాబట్టి ఇంత గొప్పతనం చేసినటువంటి ప్రోలయ నాయకుడి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టించడం అనేటటువంటిది మనం కనీస కర్తవ్యం. రెండవది, ఆయన గురించి నేటి తరానికి పాఠ్యాంశంలో కూడా చేర్చాలి. మూడవది, ఆయన పేరు మీదన కేంద్ర ప్రభుత్వం ఒక స్టాంపు కూడా విడుదల చేయాలి. ఇప్పుడు మాస్టర్ గారికి దొరికినటువంటి మన అమర్నాథ్ వీళ్ళంతా కృషి చేసి శాసనాలు ఏవైతే ఉన్నాయో ఆ శాసనాలు అప్పుడు అక్కడక్కడ శిథిలమైపోయి పడిపోయినటువంటి వాళ్ళ చిహ్నాలన్నీ ఉన్న వాటిని ఒక మన ముసునూరు అనే గ్రామంలోనూ ఒక మ్యూజియంగా కూడా పెడితే ఆ మ్యూజియంను చూడడం ద్వారా వాళ్ళకి ఒక ప్రేరణ కలిగి నేను ఫలానా వంశస్థుడిని, నా పూర్వీకుల గాథ ఇంత గొప్పగా ఉన్నది అని తెలుసుకోవడానికి ఒక మ్యూజియంను కూడా పెడితే బాగుంటుందనేటటువంటిది మాస్టర్ గారి ఆలోచన. అరే, ఆయన తెలుగువాడిగా ఆలోచించాడా, కమ్మవాడిగా ఆలోచించాడా? ఆయన బ్రాహ్మణుడై ఉండి కదా. ఇదందుకు అర్థం చేసుకోం మనం. అప్పటికైనా వస్తుంది నాన్న పౌరుషం. ఇప్పుడు ఒక అల్లూరి సీతారామరాజు దేశం కోసం పోరాడాడు, ఒక భగత్ సింగ్ దేశం కోసం పోరాడు, చంద్రశేఖర్ ఆజాద్ దేశం కోసం పోరాడు. ఒక మహాత్మా ఏ ప్రేరణతో? ఒక ఛత్రపతి శివాజీ గాథలు వినో ఏమ్మా, మన ఆనాటి పాండవులు లేకపోతే మిగతా వీరులు సూరులు గాథలు ఎన్నో వాళ్ళ నుంచి ప్రేరణ పొంది కాదా వీళ్ళంతా? ఎప్పుడూ కూడా ఒక దీపం నుంచి మరొక దీపం వెలిగించినట్టుగానే ఇన్ని దీపాలు వెలిగి ఇంత ఇదిగా వెలుగునిస్తున్నాయి అంటే కారణం ఏమిటి? ఒక జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని మరొక జీవితం అందిపుచ్చుకుని రూపుదిద్దుకోవడం కోసం, గొప్పవాళ్ళు అవ్వడం కోసమే కదా చరిత్రలు మనం చదివేది. తెలియక వాడు పాపం అన్నాడు, ఏంటి ఈ పుస్తకాలు, ఈ గోల ఏమిటని. మరి ఆ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ జ్ఞానం, ఆ విషయం మనకి ఎప్పటికప్పుడు మనల్ని మేలు కొలుపుతూ ఉంటుందన్నమాట. దానికోసం ఈ శ్రమ అంతా. ఇప్పుడు అర్థమైందా? కాబట్టి నమస్కారం చేసుకోండి వాళ్ళకి. తమాషా ఏంటంటే, కరెక్ట్గా ఈ పుస్తకం రావడం, దీని ఆవిష్కరణ జరగడం అదే సమయంలో ముసునూరులో ప్రోలయకాపై నాయకులు కట్టించినటువంటి దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం చాలా సందర్భశుద్ధిగా అనిపిస్తోంది నాకు.